Happy welcome to Anand Academy of Education. This is our channel. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఆనంద్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ గ్రామర్ చెప్పుకుంటున్నాము. టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్. టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్సెస్. ఈ కండిషనల్ సెంటెన్స్ మీద దిస్ ఇస్ ద ఫస్ట్ క్లాస్. టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్స్. టెన్సెస్ అంటే మనకు తెలుసు 3 టైప్స్: ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. మరలా ప్రజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఉన్నాయి, 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. అలాగే పాస్ట్ టెన్స్లో 4 సబ్ డివిజన్స్, ఫ్యూచర్ టెన్స్లో 4 సబ్ డివిజన్స్. మొత్తం కలిపి టోటల్గా 12 టెన్సెస్ ఉన్నాయి. అయితే ఆ 12 టెన్సెస్ కూడా ఈ కండిషనల్ సెంటెన్స్లో ఎలా ఉంటాయి అనేది మనకు కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, అకాడమిక్ ఎగ్జామ్స్ కానీ ఇది టెన్సెస్ ఇన్ కండిషనల్ సెంటెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. కండిషనల్ సెంటెన్స్లో టెన్సెస్ ఎలా ఉంటాయి, అసలు ఏ టెన్సెస్ ఉంటాయి, కండిషనల్ సెంటెన్స్ ఏంటి, కండిషనల్ సెంటెన్స్ అంటే ఏంటి, వాటిలో ఏ టెన్సెస్ వస్తాయి, అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. కండిషనల్ సెంటెన్స్ అంటే జనరల్గా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. బజారుకు వస్తావా అంటే ఇంకోతనేమంటాడు, కాఫీ ఆఫర్ చేస్తే వస్తారనుకుంటాడు. అన్నప్పుడు ఏంటంటే అక్కడ కండిషన్ ఉంది. ఏంటి? ఇఫ్ యూ ఆఫర్ కాఫీ ఐ విల్ ఆర్ ఐ షాల్ కమ్. ఇఫ్ యూ ఆఫర్ కాఫీ ఐ షాల్ కమ్. నువ్వు కానీ కాఫీ ఆఫర్ చేస్తే ఐ షాల్ కమ్, నేను వస్తాను. ఇక్కడ ఇది కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ యూ ఆఫర్ కాఫీ, నువ్వు కాఫీని ఆఫర్ చేయడానికి అవకాశం ఉంది. కాఫీ ఆఫర్ చేస్తే ఐ షాల్ కమ్, నేను వస్తాను. అంటే కాఫీ ఆఫర్ చేయకపోతే ఐ షాల్ నాట్ కమ్ అనే కదా, నేను రాననే కదా. అంటే ఇక్కడ కండిషను. కండిషన్ ఏంటి? కాఫీని ఆఫర్ చేయటం. కాఫీ ఇప్పిస్తే నేను వస్తాను, ఐ షాల్ కమ్, లేకపోతే రాను అని. కాబట్టి ఇప్పుడు ఇఫ్ యూ ఆఫర్ కాఫీ ఐ షాల్ కమ్, ఈ సెంటెన్స్ కానీ తీసుకుంటే ఇందులో మనం 2 క్లాజెస్గా విడగొట్టుకోవచ్చు. ఈ వాక్యాన్ని 2 క్లాజెస్గా విడగొట్టుకుంటాం. ఒకటి సబ్ క్లాజు, ఒకటి మెయిన్ క్లాజ్. సబ్ క్లాజ్ ఒకటి, మెయిన్ క్లాజ్ ఒకటి. ఇక్కడ ఈ సబ్ క్లాజ్ని ఏమంటారంటే పర్టికులర్గా ఇఫ్ క్లాజ్ అంటారు. ఈ కండిషనల్ సెంటెన్స్లో ఈ సబ్ క్లాజెస్ని ఏమంటారంటే ఇఫ్ క్లాజెస్ అంటారు. ఇఫ్ క్లాజెస్ అంటారు. ఇక్కడ ఇఫ్ ఉంది కాబట్టి ఇది ఇఫ్ క్లాజ్. ఇది ఇఫ్ యూ ఆఫర్ కాఫీ అనేది ఇంతవరకు ఇఫ్ క్లాజ్ అవుతుంది. ఇఫ్ క్లాజ్. ఇది మెయిన్ క్లాజ్. కండిషన్ ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్లో ఉంటుంది. కండిషన్ ఎప్పుడు కూడా ఇఫ్ క్లాజ్లో ఉంటుంది. మెయిన్ క్లాజ్లో వర్క్ ఉంటుంది. అంటే ఇఫ్ క్లాజ్లోని కండిషన్ కానీ ఫుల్ఫిల్ అయితే మెయిన్ క్లాజ్లోని వర్క్ జరుగుతుంది. ఇఫ్ క్లాజ్లోని కండిషన్ కానీ ఫుల్ఫిల్ అయితే, నెరవేరితే మెయిన్ క్లాజ్లోని వర్క్ జరుగుతుంది. అంటే ద యాక్షన్ ద మెయిన్ క్లాజ్ కెన్ ఓన్లీ టేక్ ప్లేస్, కెన్ ఓన్లీ పెర్ఫార్మ్ if the condition in the if clause is fulfilled. ఇఫ్ క్లాజ్లో ఉన్నటువంటి కండిషన్ కానీ ఫుల్ఫిల్ అయితే మెయిన్ క్లాజ్లో ఉన్నటువంటి యాక్షన్ అనేది జరుగుతుంది, ఆ పని అనేది జరుగుతుంది. ఇలాంటి వాక్యాన్ని మొత్తం కలిపి కండిషనల్ సెంటెన్స్ అంటారు. కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ యూ ఆఫర్ కాఫీ ఐ షల్ కమ్. నువ్వు కానీ కాఫీ ఆఫర్ చేస్తే ఐ షల్ కమ్. అలాగే ఇంకొక వాక్యం తీసుకుంటే ఇఫ్ ఇట్ రైన్స్ I shall postpone my journey.
ఇఫ్ ఇట్ రైన్స్ ఐ షాల్ పోస్ట్ ఫర్ మై జర్నీ. వర్షం పడినట్లయితే, వర్షం కానీ కురిస్తే ఐ షాల్ పోస్ట్ ఫర్ మై జర్నీ. ఇక్కడ ఇఫ్ క్లాజ్ ఏంటి? ఇఫ్ ఇట్ రైన్స్ వరకు ఇఫ్ క్లాజు, ఐ షాల్ పోస్ట్ ఫర్ మై జర్నీ, నేను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను అనేది మెయిన్ క్లాజ్ అవుతుంది. జనరల్గా ఇఫ్ క్లాజ్ ముందు ఉంటుంది, మెయిన్ క్లాజ్ తర్వాత వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏంటి? కామా ఉంచుతాం. కామా. ఇఫ్ ఇట్ రైన్స్ ఐ షాల్ పోస్ట్ ఫర్ మై జర్నీ. ఇఫ్ యూ ఆఫర్ కాఫీ ఐ షాల్ కమ్, నేను వస్తాను. ఒక్కోసారి మెయిన్ క్లాజ్ ముందు రాసి ఇఫ్ క్లాజ్ తర్వాత రాసినప్పుడు కూడా వాక్యం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఇక్కడ మనం క్లాజెస్ అనేవి మనం చేంజ్ చేసుకోవచ్చు. అదే మెయిన్ క్లాజ్ ఫస్ట్ రాస్తే అప్పుడు కామాతో అవసరం ఉండదు. ఐ షాల్ కమ్ ఇఫ్ యూ ఆఫర్ కాఫీ, అప్పుడు కామా అవసరం లేదు. ఐ షాల్ కమ్ ఇఫ్ యూ ఆఫర్ కాఫీ. ఐ షాల్ పోస్ట్ ఫర్ మై జర్నీ ఇఫ్ ఇట్ రైన్స్. వర్షం కానీ పడినట్లయితే నేను నా ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటాను. ఇవి కండిషనల్ సెంటెన్స్ అంటారు. కండిషనల్ సెంటెన్స్లోని వెర్బ్ మీద ఆధారపడి మెయిన్ క్లాజ్లోని ఒక పని జరగటమా జరగకపోవటం అనేది ఉంటుంది. ఈ కండిషన్ ఇక్కడ 2 వాక్యాలు ఉన్నాయి. ఇఫ్ ఇట్ రైన్స్, రెయిన్స్ అనేది వెర్బు, ఆఫర్ అనేది వెర్బు. ఈ 2 కూడా ప్రజెంట్ టెన్స్లోనే ఉన్నాయి. ఇఫ్ యూ ఆఫర్ కాఫీ, ఆఫర్ ప్రజెంట్ టెన్స్, రైన్స్ ప్రజెంట్ టెన్స్. ఐ షాల్ పోస్ట్ పన్, ఇక్కడ షెల్ అనేది వచ్చింది, ఫ్యూచర్ టెన్స్, షెల్ ఫ్యూచర్ టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ ఒక ప్రజెంట్ టెన్స్లోనే ఉంటుందా, ఇంకే మరొక టెన్స్లో ఏ టెన్స్లో అయినా ఉండొచ్చా అంటే, ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండొచ్చు, లేదా పాస్ట్ టెన్స్లో ఉండొచ్చు, పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండొచ్చు. కాబట్టి ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ను బట్టి ఈ కండిషనల్ సెంటెన్స్ అనేవి 4 టైప్స్గా విభజించారు. ఇఫ్ క్లాజ్లోని వెర్బ్ను బట్టి ఈ కండిషనల్ సెంటెన్స్ని లేదా కండిషనల్ సెంటెన్స్ లేదా కండిషనల్ క్లాజెస్ని 4 టైప్స్గా విభజించారు. ఏంటి అంటే ప్రాబబుల్ కండిషన్, ఇంప్రాబబుల్ కండిషన్, ఇంపాసిబుల్ కండిషన్, జీరో కండిషన్. ప్రాబబుల్ కండిషను, ఇంప్రాబబుల్ కండిషన్. ప్రాబబుల్ కండిషన్ అనేది ఫస్ట్ వన్, ఇంప్రాబబుల్ కండిషన్ అనేది సెకండ్ వన్, ఇంపాసిబుల్ కండిషన్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ థర్డ్ వన్, తర్వాత జీరో కండిషన్ అనేది ఫోర్త్ వన్. ఇలా కండిషనల్ సెంటెన్స్ అనేవి 4 టైప్స్గా ఉంటాయి. కండిషనల్ సెంటెన్స్ అనేవి 4 టైప్స్గా ఉంటాయి. అయితే ఏ టైపులో కండిషనల్ సెంటెన్స్ ఏ అర్థాన్ని ఇస్తుంది అనేది వన్ బై వన్ మనం చూద్దాం. ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇక్కడ వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అంటే ఇక్కడ ఉన్న వెర్బ్ ప్రజెంట్ టెన్స్ని సూచిస్తుంది కాదు. ఇది ప్రజెంట్ టెన్స్ అయినా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లేదా ఫ్యూచర్ టెన్స్నైనా ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఇఫ్ క్లాజ్లో వెర్బ్ ప్రజెంట్ టెన్స్లు ఉంటే అది కేవలం ప్రజెంట్ టెన్స్నే సూచిస్తుందని కాదు, అది ప్రజెంట్ టెన్స్నైనా సూచించవచ్చు, లేదా ఫ్యూచర్ టెన్స్నైనా సూచించవచ్చు. అవి ఎలా ఏంటి అనేది నెక్స్ట్ చూద్దాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, if you study well you will get good marks. If you study well you will get good marks. If you study well you will get గుడ్ మార్క్స్. నీవు కానీ బాగా చదివితే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్, మంచి మార్కులు వస్తాయి. అలాగే ఇఫ్ ఐ వర్ ఎ కింగ్ యూ వుడ్ బి my queen. If I were a king, you would be my queen. You would be my queen. If I were a king, నేను గాని రాజునైతే you would be my queen. నువ్వు నా రాణివి అవుతావు. If I were a king, you would be my queen. జనరల్గా
ఐ వర్ అంటున్నాం. ఐ అంటే ఐ వాజ్, ఇఫ్ ఐ వాజ్, ఇఫ్ ఐ వాజ్ అంటే రియల్ ఫ్యాక్ట్స్, ఇఫ్ ఐ వాజ్. అలా కాకుండా ఇఫ్ ఐ వర్, అయి తర్వాత జనరల్గా వాజ్ వస్తుంది పాస్ట్ అని చెప్పుకుంటే. వాజ్ కాకుండా వర్ ఉపయోగిస్తే అన్రియల్ ఫ్యాక్ట్. వాజ్ కాకుండా వర్ గారు ఉపయోగిస్తే దట్ ఈజ్ అన్రియల్ ఫ్యాక్ట్. ఇఫ్ ఐ వాజ్ అంటే రియల్ ఫ్యాక్ట్, వాస్తవమైన విషయం. ఇఫ్ ఐ వర్ అంటే అవాస్తవమైన విషయం, వాస్తవానికి చాలా దూరంగా ఉన్నటువంటి విషయం. ఇక్కడ ఇఫ్ ఐ వర్ ఏ కింగ్, నేను కానీ రాజునైతే, యూ వుడ్ బి మై క్వీన్, నీవు నా రాణివి అవుతావు. అవాస్తవమైన విషయం ఇది. నేను రాజునయ్యేది లేదు, నువ్వు నా రాణివి అయ్యేది కూడా లేదు. అలాగే ఇఫ్ ఐ మ్యారీడ్ హర్, I would get all her property. If I married her, I would get all her property. If I married her, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఆర్ పాస్ట్ టెన్స్. ఇఫ్ ఐ మ్యారీడ్ హర్ ఐ వుడ్ గెట్ ఆల్ హర్ ప్రాపర్టీ, ఆమె ఆస్తి అంతా కూడా నాకు వస్తుంది. ఇది కూడా అవాస్తవమైన విషయం. మ్యారేజ్ చేసుకునేది లేదు, ఆమె ఆస్తి వచ్చేది కూడా లేదు. ఇలా మనకి ఇఫ్ క్లాజ్లో ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది వెర్బు, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో కూడా ఉంటుంది. ఏ వెర్బు, ఏ టెన్స్లో ఉన్న వెర్బు ఏం తెలుపుతుంది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ తీసుకోకండి. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డర్ యూ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామినేషన్. అంటే if you had studied harder, నువ్వు కానీ బాగా చదివి ఉన్నట్లయితే you would have passed the examination, నువ్వు పరీక్ష పాస్ అయ్యి ఉండేవాడివి. అంటే ఇప్పుడు చదివాడనే, చదవలేదు. అది అక్కడ ఇఫ్ క్లాజ్లో ఏముంది, పాస్ట్ పర్ఫెక్ట్ ఉంది. మెయిన్ క్లాజ్లో పర్ఫెక్ట్ కండిషనల్. ఇలా మనం ఇఫ్ క్లాజ్లో ఏ వెర్బు ఏ టెన్స్ ఉన్నప్పుడు ఆ వాక్యాలు అలాంటి అర్థాలు వస్తాయి ఏంటి అనేది వన్ బై వన్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.